హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్తో మేము అందరికి వచ్చేసాను అన్నమాట. ఇవి వచ్చేసి యాంటీ రేడియేషన్ చిప్స్ ఫ్రెండ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోలో యాంటీ రేడియేషన్ చిప్ గురించి వీడియో చూసే ఉంటారు కదా. దానికైతే చాలామంది రెస్పాన్స్ అయ్యిండ్రు, కాంటాక్ట్ అయ్యి పర్చేస్ కూడా చేశారన్నమాట. ఇది వచ్చేసి మేము మ్యాక్సీ షీల్ నుండి ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. ఇది న్యూ టెక్నాలజీ అండ్ ప్రీమియం క్వాలిటీతో వస్తున్నది ఫ్రెండ్స్. దీంట్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం బిజినెస్ చేసుకోవచ్చు, దీంట్లో డీలర్షిప్ తీసుకోవచ్చు, దీన్ని ప్రమోట్ చేయొచ్చు, తర్వాత రీసేల్ కూడా చేయొచ్చు అన్నమాట. ఈ డీటెయిల్ ప్లాన్ గురించి నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే యాంటీ రేడియేషన్ చిప్ని ఇలా పోస్ట్లో సెండ్ చేస్తారు మనకి. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవే అన్నమాట ఆ చిప్స్ వచ్చేసి. ఇది వచ్చేసి వాళ్ళ ప్లాంప్లెట్ అన్నమాట, ఓకేనా. ఇందులో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి చూడొచ్చు. తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఈ చిప్స్ ఉన్న దాంట్లో మనకి 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి గోల్డ్, ఇంకొకటి వచ్చేసి వైట్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్, ఓకేనా. 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. మనకు నచ్చిన కలర్ని వాళ్ళు సెండ్ చేస్తారు, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చిప్ని మనం ఓపెన్ చేసుకొని మొబైల్కి అయితే స్టిక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, చిప్ అనేది మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి వాళ్ళ మ్యాక్సీ చిప్ అని బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ చిప్ ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వ్రాపర్ ఉంటుంది. దీన్ని మనం రిమూవ్ చేసుకొని మొబైల్కి అయితే స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొబైల్కి స్టిక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఐఫోన్ అన్నమాట. మనం ఐఫోన్స్ కానీ ఆండ్రాయిడ్స్ కానీ దేనికన్నా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు చిప్ని, ఓకేనా. ఇప్పుడైతే నేనైతే ఐఫోన్కి అయితే స్టిక్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా కేస్ లేకుండా మొబైల్కే స్టిక్ చేసుకునే వాళ్ళు ఈ చిప్ని ఇక్కడ పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా కనిపిస్తుంది మనకి. లేదా మీ కంఫర్టబుల్ని బట్టి మీరు ఎక్కడ సెట్ అవుతుంది అనుకుంటారో అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఇలా కనిపిస్తుంది అన్నమాట మనం మొబైల్కి స్టిక్ చేసినప్పుడు. నేనైతే కేస్ కవర్ బాగా యూజ్ చేస్తాను కాబట్టి మొబైల్కి కాకుండా కేస్ కవర్కి స్టిక్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మొబైల్ ఫిక్స్ చేసుకొని కేస్ కవర్కి స్టిక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, దీనిపైన వ్రాపర్ ఉంటుంది అన్నమాట. మనం దీన్ని రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని కేస్ కవర్కి స్టిక్ చేసి చూపెడతా, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా కనిపిస్తుందో. లుకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా మెంబర్స్ అయితే గోల్డ్ కలర్ చిప్నే ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది షైనింగ్గా చాలా బాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్, ఓకేనా.
చూడండి ఫ్రెండ్స్, ఈ చిప్ వచ్చేసి మ్యాక్సీ షీల్డ్ బ్రాండ్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఎమెక్సిన్ అండ్ నియోడీమియం అనే మెటీరియల్తో తయారు చేస్తారు ఫ్రెండ్. ఎమెక్సిన్ అనేది 2D నానో మెటీరియల్ అన్నమాట. ఇది రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూడొచ్చు అన్నమాట. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఏసీ, ల్యాప్టాప్, వైఫై రూటర్స్ లాంటి వాటి నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తాయి కదా, దాన్ని ఇది బ్లాక్ చేస్తుంది లేదా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత నియోడీమియం వచ్చేసి రేర్ అర్త్ మ్యాగ్నెట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బ్లడ్ విస్కోసిటీని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇంకొకటి నియోడియం అనేది రేర్ అర్త్ మ్యాగ్నెట్ ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అన్నమాట. ఇది తొందరగా పాడవద్దు, దీని లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పైర్ అనేది కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి హెడేక్, మైగ్రేన్స్, తర్వాత హెయిర్ ఫాల్ లాస్ అవ్వడం, ఎనర్జీ లెవెల్స్ లో అవ్వడం, ఓకేనా, స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇరిటేషన్ ఉంటుంది, తర్వాత క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకు తెలియకుండానే. పిల్లలలో వచ్చేసి మనకైతే వాళ్ళ మెమొరీ పవర్ తక్కువైపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం, తర్వాత ఆటిజం, ఇలాంటివి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి అన్నమాట. ఈ చిప్ నుండి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేనైతే ఏవైతే ప్రాబ్లమ్స్ మీకు చెప్పానో వాటన్నిటి నుండి ఇది మనని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అవి ఎవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా. దీంట్లో మనకి ఇంకొక ప్రోడక్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, మ్యాక్సీ నియో లైఫ్ కార్డ్ అన్నమాట. ఇది ఏటీఎం లాగా ఉంటుంది. మనం దీన్ని పర్స్లో పెట్టుకోవచ్చు, బాయ్స్ అయితే పాకెట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. వాటి గురించి కూడా నేను వీడియో తీస్తాను. ఓకేనా. ఇప్పటి వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మ్యాక్సీ నియో చిప్ని ఆర్డర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోనైతే డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు వెళ్ళి బై చేసుకోండి. ఓకేనా. దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పినా కదా ఫ్రెండ్స్, మేమైతే ఆల్రెడీ దీంట్లో జాయిన్ అయిపోయి డీలర్షిప్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఇంకా చాలామంది ముందే జాయిన్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నారు, మేము కూడా పేమెంట్ తీసుకున్నాము. ఇది ట్రస్టెడ్ ఇంకా జెన్యూన్ బిజినెస్ ఆపర్చునిటీ అన్నమాట. ఒకవేళ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న మా కాంటాక్ట్ డీటెయిల్కి మీరు కాంటాక్ట్ అవి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, పార్ట్ టైం చేసే వాళ్ళకి, ఫుల్ టైం చేసే వాళ్ళకి మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం వాడే మొబైల్ ఫోన్. అది ఆండ్రాయిడ్ అవ్వచ్చు, లేదంటే ఐఫోన్ అవ్వచ్చు. ఏ ఫోన్ అయినా సరే రేడియేషన్ ఎమిట్ చేయాల్సిందే. ఇది రేడియేషన్ టెస్టింగ్ మెషిన్ అంటాము. ఈ రేడియేషన్ టెస్టింగ్ మెషిన్ అనేది చూడండి, ఈ ఫోన్స్ దగ్గర పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రేడియేషన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. మన ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి సెల్ ఫోన్ టవర్కి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఫోన్ మాట్లాడినా మాట్లాడకపోయినా, వాడినా వాడకపోయినా కూడా రేడియేషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ హెల్త్ ఎఫెక్ట్స్కి సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే కనుక మ్యాక్సీ షీల్డ్ ప్రొడక్ట్స్లో ఎమెక్సిన్ యూజ్ చేసి దాన్ని ఒక చిప్లా డిజైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మన మొబైల్ ఫోన్కి ఈ చిప్ని వేసామో ఆబ్వియస్గా మీరు చెక్ చేసుకుంటే రేడియేషన్ అనేది కంట్రోల్ అయిపోయింది. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మ్యాక్సీ షీల్డ్ కంపెనీ యొక్క డీలర్ అయి ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్ కొన్నట్లయితే 25% డిస్కౌంట్కి మీకు వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో వెంటనే వాళ్ళకి కాల్ చేసి ఈ ప్రోడక్ట్ కోసం అడగండి. థ్యాంక్ యూ. పిల్లలు రీల్స్ చూసినా లేదు, మీరు అనుకోవచ్చు ఆ చోట మేము కార్టూన్ అవ్వచ్చు ఏదో చూస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ ఫోన్ రేడియేషన్ ఎమిట్ చేయడం వల్ల ఇది ఖచ్చితంగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారని చెప్తానండి. మీ దగ్గర ఐఫోన్ ఉన్నా ఆండ్రాయిడ్ ఉన్నా సేమ్ స్టోరీ అండి. ఇదిగోండి, ఐఫోన్ పెట్టాను, ఛార్జ్ పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూడండి అదిగో ఓవర్లోడ్. ఓఎల్ అంటే ఓవర్లోడ్ అనమాట. ఇదే పాపకి ఇక్కడ చూడండి, మేము మ్యాక్సీ న్యూస్ చెప్పేసాం ఈ ఫోన్కి. ఈ పాప ఫోన్ యూజ్ చేస్తుంది, ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుంది. చూడండి ఏమైంది, రేడియేషన్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ వాడినా ఈ చిప్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే రేడియేషన్ వల్ల ఇటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ పాప ప్రస్తుతానికి చైర్లో కూర్చుని ఉంది. రీడింగ్ చూసారా 00 ఉంది. కానీ ఇప్పుడు ఇదే పాప చేతిలో మనం మొబైల్ ఫోన్ పెట్టి ఆ మొబైల్ ఫోన్కి ఛార్జర్ అటాచ్ అయ్యి ఉంటే ఎంత డేంజరో మీకు చూపిస్తాను ఈరోజు. ఛార్జర్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది అండ్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఈ పాపని టచ్ చేస్తే ఈ పాప రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంది. మ్యాక్సీ షీల్డ్లో మనం ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నది ఇదే. ఈ చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్ ఏంటి అంటే ఈ మ్యాక్సీ నియో లైఫ్ కార్డ్ అనేది నేను ఈ పాప చేతిలో పెడతాను. చూడండి, ఈ పాప చేతిలో పెట్టాను, మీకు రీడింగ్ 0 అయిపోయింది. ఇది ఎమెక్సిన్తో తయారు చేయబడ్డ కార్డ్ అనమాట.
ఎమెక్సిన్ అనే కాంపోనెంట్ 2D నానో మెటీరియల్. ఇది రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి కార్డ్ తీసేసాను. ఓకే, మళ్ళీ స్టార్ట్ అయింది మీకు. నేను ఇప్పుడు కార్డ్ ప్లేస్ చేశాను. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఎమెక్సిన్ అబ్జార్బ్స్ రేడియేషన్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. సో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్ నుంచి రేడియేషన్ వస్తుందని చెప్పాను. సో ఈ రేడియేషన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఈ మ్యాక్సిన్ చిప్ ఉంది, ఇందులో నియోడియం టెక్నాలజీ ఉందంటండి. దీన్ని ఎప్పుడైతే మనం ఇలా స్టిక్ చేస్తున్నామో ఆటోమేటిక్గా రేడియేషన్ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే చిప్ని మన ల్యాప్టాప్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందంట, రేడియేషన్ రాదని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు అందరూ మ్యాక్సిన్ నియో లైఫ్ కార్డ్ని కానీ మ్యాక్సిన్ చిప్ని కానీ మీ డివైస్కి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కూడా ఈ చిప్ కావాలనుకుంటే, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.